హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఏపీలో మరో ఘోర విషాదం. మంటల్లో బూడిదైన బస్సు, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరివెల్లమెట్ట దగ్గర నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు బస్సు టైర్ పేలి అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఇక నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఏఆర్బీసీవీఆర్ ప్రైవేటు ట్రావెల్ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను దాటింది. ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవరు, లారీ డ్రైవరు, క్లీనరు అక్కడికక్కడే మరణించారు. ఇక రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు వ్యాపించాయి. అయితే మంటలు ఎగిసిపడుతున్న సమయంలో అటుగా వెళుతున్న డీసీఎం వాహన డ్రైవరు వెంటనే స్పందించాడు. తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను బయటకు రావాలని సూచించాడు. దీంతో ప్రయాణికులు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే కిటికీలో నుంచి దూకే క్రమంలో 10 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంటలు తీవ్రతరం కావడంతో లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. ఇక బస్సు డ్రైవరు, లారీ డ్రైవరు, క్లీనర్ల మృతదేహాలు మంటల్లో కాలిపోయి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. ప్రమాదంలో ప్రయాణికుల లగేజీ మొత్తం కాలి బూడిదైపోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తు అటుగా వెళుతున్న మరో డీసీఎం డ్రైవరు సకాలంలో స్పందించి బస్సు అద్దాలను పగలగొట్టడంతో అందులోనే 36 మంది ప్రయాణికుల్లో 10 మందికి పైగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.